అయితే ఇలా మన మహిషపట్నంలో ఇగో మున్సిపాలిటీలో మన తుమ్మల దత్తు ఉన్నాయిగా చైర్ మీద కూర్చోవడం జరిగింది. అందులో వేగంగానే ఈరోజు బాజా భజంత్రులతో డప్పు సప్పులతో సన్నాయి మేళంతో ఈ విధంగా మన ఏదైతే చైర్మన్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్లో అడుగుపెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన గణనాథుడికి ఘనమైన పూజ చేసి హారతి కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన దత్తన్న గారితో పాటు అన్ని వార్డులకు చెందినటువంటి మన ఇండిపెండెంట్ కౌన్సిలర్లు అదేవిధంగా బీజేపీ కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక వారితో పాటు ఇక్కడ ఏదైతే మన బైంసపట్నంలో ఉన్నటువంటి దంతన్న గారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ విధంగా మన తుమ్మల దత్తు గారు ఇక చైర్ మీద కూర్చుంటున్నారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఇక చైర్లు రెడీ ఉన్నాయి కదా, ఇక అంతలోనే మన ఎమ్మెల్యే గారు వచ్చేసి అక్కడ దేవునికి పూజ కార్యక్రమాలు నిర్వహించి ఈ విధంగా కరెక్ట్ సమయంలో ఇక్కడ రావుకాలం రాకన ముందే దత్తన్న గారికి ఈ విధంగా చైర్ పదవి మీద కూర్చోబెట్టి ఇక వేద పండితులతో ఈ విధంగా అక్కడ ఆశీర్వాదం ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే వైస్ చైర్మన్ మన ఇద్రిస్ భాయ్ గారికి కూడా అక్కడ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు కలిసి అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ మన బైన్సను అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని అక్కడ మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ చూస్తున్నారు అన్ని పార్టీలకు చెందినటువంటి కౌన్సిలర్లు ఈ విధంగా ఈరోజు అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైర్ మీద కూర్చుంటున్నారు కాబట్టి కూర్చోవడం జరిగింది. వారితో పాటు ఇక అక్కడ మన మౌలానా గారు వచ్చి దువా చేయడం జరిగింది. ఇక ఈ దువాలో కూడా బైన్సా అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అక్కడ దువా చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి మౌలానా గారికి అక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఇద్రిస్ భాయ్ గారు కూడా మౌలానా గారికి పండితులకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చూస్తున్నారు కొన్ని వందల వేల మంది కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు ఈ ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవం ఉందో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని తుమ్మల దత్తు గారికి అదేవిధంగా ఇద్రిస్ భాయ్ గారికి అక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. ఇక యూట్యూబ్లో మీరు వీడియో చూస్తుంటే అక్కడ సబ్స్క్రైబ్ అని మీకు బటన్ కనిపిస్తుంది కదా, వెంబడే దాన్ని నొక్కండి, నాకు సపోర్ట్ చేయండి.